ఓటుకు నోటు కేసులో నిందితుడు సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సండ్రను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. మరోవైపు సండ్ర కూడా బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. సండ్రను ప్రశ్నించిన తర్వాత ఓటుకు నోటు కేసులో ఏసీపీకి కొత్త సమాచారం తెలిసిందని అధికారులు దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సండ్రను అరెస్టు చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, కుట్రదారుల సంగతి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు సండ్ర. ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా పోరాడతాం. ఈ కేసుల ద్వారా భయపడేది లేదు. ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది. 62 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ 82 మంది ఎమ్మెల్యేలు ఎట్టున్నారు? సమాధానం చెప్పాలా? వీళ్ళు ఏ రకమైన ప్రలోభాలతో నూతన తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు పద్ధతులతో టీఆర్ఎస్ పార్టీ చేసిందో ప్రజాక్షేత్రంలో నిలదీసే దానికోసం సిద్ధంగా ఉన్నాం. మేము భయపడేది లేదు. ఇంతకంటే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. అనంతరం సండ్రను కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు. న్యాయమూర్తి ఆయనకు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. సండ్ర ఎమ్మెల్యే కావడంతో ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో మరింత సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా సండ్రను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ వేసింది. సండ్ర అరెస్టు అక్రమమని, ఆయనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ సండ్ర ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. సండ్ర ఇదే కేసులో మరో నిందితుడు సెబాస్టియన్తో మాట్లాడిన ఆడియో నివేదికను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మరోసారి వేం నరేందర్ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. సండ్రను కోర్టు ఏసీబీ కస్టడీకి ఇస్తుందా లేదా అనేది నేడు తేలనుంది.